అసలు మన ఇండియాలో ఏం జరుగుతుంది? ఒక అమ్మాయికి భద్రత అనేది లేకుండా పోయింది. కోల్కతాలో ట్రైనీ మెడికల్ డాక్టర్ పై జరిగిన రేప్ కేసు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కోల్కతాలో ప్రభుత్వ ఆసుపత్రిలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ పై హత్య చేశారు. హాస్పిటల్లోని సెమినార్ హాల్లో అర్ధనగ్న స్థితిలో చనిపోయిందని తెలిసింది. ఆమెపై అత్యాచారం చేసి చంపేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ హత్యపై తన తండ్రి మాట్లాడుతూ ఏమన్నారంటే, కొన్ని కోట్ల మంది పిల్లలు తనతో నిలబడి ఉన్నందున నాకు చాలా ధైర్యంగా ఉంది. అయితే ఈ ఘటన శుక్రవారం ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగింది. హత్యకు గురైన అమ్మాయి యొక్క తండ్రి ఏమన్నారంటే, వీధుల్లో నిరసనలు చేస్తున్న వారంతా నా కూతుళ్ళు కొడుకుళ్లతో సమానమని చెప్పారు. నేను నా కూతుర్ని కోల్పోయానని, అయితే ఇప్పుడు కోట్లాది మంది పిల్లలు నాతో నిలబడి ఉన్నారని, కాబట్టి నాకు చాలా ధైర్యంగా ఉందని తెలిపారు. అయితే రేప్ చేసింది ఒకరు కాదు, డాక్టర్ల డిపార్ట్మెంట్ మొత్తం చేసిందని అమ్మాయి యొక్క తండ్రి అంటున్నాడు. అయితే ఈ ఘటన ఆగస్టు 9న కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగింది. అసలు ఆ రోజు ఏం జరిగిందో తన తండ్రి మాటల్లో తెలుసుకుందాం. తన తండ్రి ఏమన్నాడంటే, మా అమ్మాయి ఆ రోజు ఉదయం 8:10 డ్యూటీకి బయలుదేరింది. ఆమె చివరిసారిగా రాత్రి 11:15 తన తల్లితో మాట్లాడింది. అయితే నా భార్య ఉదయం ఆమెకు కాల్ చేస్తున్నప్పుడు ఆమె ఫోన్ రింగ్ అవుతుంది, కానీ ఎవరు తీయలేదు. అప్పటికే నా కూతురు చనిపోయింది. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, 3 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు ఆమె డ్యూటీ డాక్టర్ అయినప్పటికీ ఆమె అవసరం ఎవరికీ లేదు. ఇంతలో ఆసుపత్రికి చెందిన ఇంటర్నల్ మరియు వైద్యులు ఈ నేరంలో పాల్గొన్నారని అమ్మాయి యొక్క తల్లిదండ్రులు సిబిఐకి నివేదించారు. వాళ్ళ అమ్మాయిపై లైంగిక వేధింపులు మరియు హత్య వెనుక అనేక మంది వ్యక్తులు ఉన్నారని వాళ్ళు చెప్పారు. అంతేకాకుండా వాళ్ళు ఆసుపత్రిలో ఉన్న ఇంటర్నల్ మరియు కొంతమంది డాక్టర్ల పేర్లను కూడా ఇచ్చారు. ఎన్సిడబ్ల్యూ యొక్క విచారణ సమయంలో సంఘటన సమయంలో అక్కడ ఎవరూ సెక్యూరిటీ గార్డులు లేరని, రాత్రి షిఫ్ట్లలో ఆన్ కాల్ ఇంటర్నల్ మరియు వైద్యులకు రక్షణ లేకుండా పోయిందని తెలిపారు. అయితే కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వైద్యురాలిపై జరిగిన హత్య ఘటనను ఖండిస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ర్యాలీ చేపట్టారు. బాధితురాలకు న్యాయం చేయాలని, నిందితులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేసింది. అయితే ఆమె శరీరంలో 150 గ్రాముల వీర్యం సెమెన్ ఉందని అంటున్నారు. కానీ ఈ విషయంపై కోల్కతా పోలీసులు ఆమె శరీరంలో 150 గ్రాముల సెమెన్ అయితే లేదని అంటున్నారు. అయితే ఎన్సిడబ్ల్యూ చీఫ్ రేఖా శర్మ విరుచుకుపడ్డారు. ఆమె వెంటనే రాజీనామా చేయాలని కోరారు. ఒక ముఖ్యమంత్రి తన సొంత రాష్ట్రంలో ధర్నా చేస్తే ఆమె ప్రజలకు ఏమి చేయలేనని తెలియజేస్తుంది. ఒక సీఎం స్థానంలో ఉండి సమస్యను నెరవేర్చకుండా ఇలా ర్యాలీ చేయడం ఏంటని ప్రశ్నిస్తుంది. అయితే మమతా బెనర్జీ బెంగాల్ ప్రజలను నిజంగా ప్రేమిస్తుంటే ఆమె వెంటనే రాజీనామా చేయాలని కోరింది. మహిళలకు భద్రత కల్పించడంలో ఆమె ఘోరంగా విఫలమైందని తెలిపింది. ఆర్జికర్ మెడికల్ కాలేజీకు చెందిన ఒక జూనియర్ డాక్టర్ల నిరసన డిమాండ్లను ముందుకు తీసుకొచ్చింది. సరైన ఆధారాలతో దోషులను అరెస్టు చేయించడమే మా ప్రాథమిక ఉద్దేశమని తెలిపింది. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తికి ఎలాంటి పరిహారం చెల్లించలేమని గతంలో చెప్పాం. అయితే దీనిపై రేఖా శర్మ ఏమన్నారంటే, తల్లిదండ్రులకు జీవితకాలం మద్దతు మరియు నష్టపరిహారాన్ని అందించాలని కోరారు. అయితే బీజేపీ నాయకురాలు కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె అత్యాచారానికి గురైనప్పుడు ఆ మహిళ ఎంతో క్రూరత్వాన్ని చూసింటుంది. అయితే ఆమె అడిగిన ప్రశ్న ఏమిటంటే, మహిళా అరుపులు ఆ అంతస్తులో ఎవరికీ వినిపించలేదా? ఇది కేవలం ఒక రేపిస్టు చర్యనా? ఆ మహిళపై అత్యాచారం చేసిన వ్యక్తి ఇంత అగత్యానికి పాల్పడుతున్నా ఆమె కేకలు ఎవరికీ వినిపించలేదా? రేప్ చేసిన వ్యక్తి హాస్పిటల్లో తాను అత్యాచారం చేయగలనని, ఆ తర్వాత ఇంటికి నిర్భయంగా ఇంటికి వెళ్ళగలనని భావించిన వ్యక్తి ఎవరు అని ఈ విధంగా ఇరానీ స్పందించింది. అయితే కోల్కతా పోలీసులు శుక్రవారం మాట్లాడుతూ, బుధవారం రాత్రి ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్లో జరిగిన విధ్వంసానికి 25 మందిని అరెస్టు చేశాము అని తెలిపారు. మిగిలిన అనుమానితుల కోసం వెతుకుతున్నామని తెలిపారు. సో ఫ్రెండ్స్, ఇలా ఒక డాక్టర్ పై కోల్కతాలో ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్ అండ్ కాలేజ్లో ఈ విధంగా అత్యాచారం జరిగింది. అసలు మన భారతదేశంలో ఏం జరుగుతుందో అసలు ఊహించలేకపోతున్నాం. నిజంగా మన భారతదేశంలో ఒక ఆడపిల్లకి భద్రత లేకుండా పోయింది. దయచేసి ఇటువంటి వాళ్ళని తప్పకుండా శిక్షించాలని మనం అందరం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.